ఇలా కొంచెం ఉండు ప్లాన్కి ఇస్తా చూడన్నా. అయితే ఇక్కడ మీరు కట్టుకుంటే ఇక్కడ షాపులు ఇక్కడ వేసుకుంటే ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, ఇది సరే దీని కథ ఉండను. ఇట్లా ఈ మెట్లు ఇవి ఇండ్లు ఇప్పుడు మీరు ఈటికే కడతారు కదా ఇండ్లు, ఇది కట్టినప్పుడు కుట్టం వీడ వేస్తే ఆగ్నేయం ప్రింట్ అవుతుంది. దీని కాటికే వేసుకోరు. ఒకవేళ ఇండ్లు వీటి నుంచి జరుపుతారు అనుకో, షాపులో వద్దు ఏం వద్దని జరిపితే కుట్టం కూడా వీటి నుంచి వేసుకోవచ్చు. ఇక్కడ 3 అడుగులు ఖాళీ స్థలం ఇచ్చండి, 3 కాకుండా 2.5 ఇచ్చిన స్థలం బండలు దాటి. ఇక్కడ 6 అడుగులు ఉన్నాయి, 6 అడుగులు ఖాళీ స్థలం ఇడిసి వేసుకోరు. ఏమన్నా ఇది ఎందుకంటే ఇవి 6 అడుగులు వేస్తేనే ఇది అయ్యేది. ఇక మనం ఈడ ఎన్నిక వేస్తే ఇది ఏమైతుందంటే ఆగ్నేయం వేసినట్టు, ఇది వాయువం వచ్చినట్టు ముందుకు. ఏమన్నా దీనికి గేట్ ఉంటుంది, దీనికి గేట్ ఉంటుంది. ఇప్పుడు పొరపాటున కూడా ఇక్కడ ఏమవద్దు, మీరు కావాలంటే ఈడ 10 అడుగులు స్థలం వస్తుంది. ఒక ట్రాక్టర్ వస్తే ఇసుక ఇసుకోవచ్చు. ట్రాక్టర్స్కి ఇప్పుడు ఇట్లకి వెళ్ళి వచ్చి ఇటు వెనక వచ్చి లారీ ఈడ ఇసుక ఇసుకోవచ్చు. ఇక్కడ రాళ్ళు ఇడిచిన ఇసుక ఇక్కడ ఇసుకోవచ్చు. ఇక్కడ దాదాపు అంటే 10 అడుగులు స్థలం ఉంటుంది. 10 అవి 3 13 అడుగులు స్థలం ఉంటుంది. 13లో 2 ట్రిప్పర్లు కాకుండా 3 ట్రిప్పర్లు అయినా పడతాయి. ఈడ ఇసుక ఇసుకోరి. ఏమన్నా ఈడ 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 కూడా ఇడుచుకోవచ్చు. ఈడ కూడా రాళ్ళు ఇడిస్తే రూమ్ ఇప్పుడు కట్టవు కదా. ఇప్పుడు సాపులాక ఇండ్లు కడిగంటున్నా నాన్న, ఈ రూములు కట్టినామంటే ఇంకా ఈ షెడ్ ఈడ వేసుకోవచ్చు. రూమ్ లేదు ఇంటి వరకే అంటే అది ఈ రూమ్లా చేయొద్దు, బేస్మెంట్ అని చేయొద్దు. మొండి గోడలు ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా పాదు పూర్సి కావాలంటే ఏదైనా చేసుకో, అంతేగాని మొండి గోడలు ఫలితాన్ని ఇస్తాయి. బేస్మెంట్ వేయద్దు. ఇట్లా బేస్మెంట్ వేసి పెట్టామంటే మొండి గోడల ఫలితాన్ని ఇచ్చి ఇండ్లు నిలబెడతాయి, ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది. దీనికి ఈటికే ఇప్పుడు ఈ ఇండ్లు ఇట్లా వేసుకుంటావు కదా, దీనికి దారానికి ఈడ ఒక షెడ్ వేసుకో. ఇక్కడ కాపురం చేసుకుంటూ ఇది చేసుకో, ఇక్కడ ఇసుక ఇసుకో, ఇక్కడ రాళ్ళు ఇసుకో. ఏమన్నా అది మతికి పెట్టుకోను. అవసరమైనప్పుడు ఇది ఫోన్ చేసినా నేను చెప్తాను మీకు. ఇది మాత్రం సగం దాటాలి. ఇది 36 ఉంది కదా మనకి. ఇట్లా 30 అంటే 18 దాటి రావాలి డోరు. 20 కానీ వచ్చినా ఏం కాదు. డోరే లెక్క చూడు, మళ్ళీ ఇది కాదు లెక్క నాకు. డోరు ఈ డోరే లెక్క. ఇది 18, 20 అనుకో, ఓకే అనుకో. 20 దాటి రావాలి, దాటి రావాలి. ఎందుకు రావాలి 20 దాటి అంటే ఇది వాయువన్నడక కాకూడదు. ఇప్పుడు స్థలానికి ఆ పిల్లలు చెప్తాం కదా మనం, స్థలానికి వెళ్ళగలిసి పాపం ఆ పిల్లడు మన కిన్నుడే ఆడపిల్ల విషయానికి ఇబ్బంది పడినామంటే లే మనసు దెబ్బకినా వాయువ దోషాల వల్ల ఇంటి అరసంతే బాధపడ్డా, వర్షం తల్లిదండ్రులు బాధపడ్డా అని చెప్తాం కదా. ఇది చేయండి అన్న. దీనికి మళ్ళీ మీరు లైట్ ఇట్లా నడసాకరి, ఇలా షెడ్ వేసుకుంటే ఇక్కడ గేట్ పెట్టుకోకరు. ఇట్లా ఇలా గేట్ పెట్టుకోవాలా. ఇక్కడ బండలు ఇట్లా నడసకూడదు. ఇట్లా రాకుండా ఇట్లా వచ్చి ఇట్లన్నా వండి, ఇట్లన్నా వండి. కానీ ఇటు నుంచి ఇట్లా వచ్చి ఇట్లా పోకరు. ఇట్లా ఇది వాయువం ఆగ్నేయ నడకవుతుంది. ఇట్లా ఇది వీధి లేక ఏదైనా ఇక ట్రాక్టర్లు ఇట్లన్నీ ఇట్టినేదాన్ని ఇట్లా క్రాస్ వస్తే వాయువం ఆగ్నేయ నడక అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి పోతే ఆగ్నేయ నడక, బయటకు వస్తే వాయువు నడక. ఇది వద్దే వద్దు, చక్కగా నడసాల. ఏమన్నా ఇంకా లారీలు ట్రాక్టర్ ఇక్కడ వస్తే ఈడ కూడా గేట్ పెడితే ఈడ వచ్చి అన్నీ వస్తాయి. ఇట్లా సరే తీసుకోండి.